గజాలం. ఆ కిటికీలకిట పైన అద్భుతమైనటువంటి మణులతోటి కూర్పు చేశారు. అవి ఎలా ఉంటాయంటేట మంచి నల్ల మబ్బు పట్టి దాని మీద మెరుపు తీగ వస్తే నల్లటి మబ్బు కాంతితో మెరిస్తే ఆ మబ్బు కనపడినప్పుడు దాని కింద ఎగిరిపోతున్నటువంటి తెల్లని బక్షుల గుంపు కనపడితే ఎలా ఉంటుందో ఆ కిటికీ అలా ఉంటుంది. సవేశ్వజాలం బలవాం దదర్శ. ఒక కిటికీని చాలా బలంతో చూశారట హనుమ. ఎందుకు బలంగా చూడడం, ఎందుకు అంత బాగున్న కిటికీ చూడడానికి అంటే ఒక కిటికీ వంక చూస్తే ఇంకా కన్ను తిప్పుకోలేరు, మీరు ఎందుకు వచ్చారో మర్చిపోతారు. అటువంటి కిటికీయే ఉంటే ఇంకా లంక ఎలా ఉంటుంది? అటువంటి చోట నేను వచ్చింది సీతమ్మ జాడ కనిపెట్టడానికి, కిటికీలు చూడడానికి కాదు అని చెప్పి అవి విడిచిపెట్టి సీతమ్మ కాదని సీతమ్మని వెతుక్కుంటూ వెళ్ళిపోయారంటే ఆయన కన్నా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, ఆయన కన్నా బలవంతుడు లోకంలో ఎక్కడ ఉంటాడు? అది ఆయన ఆత్మబలం, మనోబలం. అందుకే సవేశ్వజాలం బలవాం దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్స్రాం ఋషి మేఘజాలం విద్యుచ్చినధ్వంస విహంగజాలం. అంతవరకు ఎందుకండి? మహర్షి అద్భుతం చేశారు రామాయణంలో. ఒక తివాచీ ఉంది రావణాసురుడి అంతఃపురంలో పుష్పక విమానంలో. ఆ తివాచీని చూసి కూడా మీరు అలవోకగా నడిచి వెళ్ళలేరు. మహీకృత పర్వతరాజి పూర్ణ శైలాకృత వృక్షవితాన పూర్ణ వృక్షాకృత పుష్పవితాన పూర్ణ పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం. ఈ భూమండలం మీద ఉన్న పర్వతాలు చెక్కారు, పర్వతాల మీద ఉన్న చెట్లు చెక్కారు, చెట్లకున్న పువ్వులు చెక్కారు, పువ్వులకున్న కేసరములు చెక్కారు. అంటే ఆ తివాచీ మీద కాలిడితే భూమి మీద కాలిట్టినట్టు అంత గొప్ప తివాచి. ఇక ఇళ్ళు అసలు గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషైః పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. ప్రతి ఇల్లుట సంపదలతో నిండిపోయి ఉంటుందిట. దేవతలు కూడా ఇళ్ల దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారట. ఒక్క దోషం ఒక్క ఇంట్లో లేదు. ఆ పుష్పక విమానంలోకి వెడితే అసలు ఆ గజలక్ష్మిని చూస్తే చాలట. నియుజ్యమానాస్తు గజాసు హస్తా సుకేశరాశ్చోత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తదా పద్మిని పద్మహస్తా. పద్మ కింజిల్కలముల సువర్ణ భాండములతో పట్టుకుని ఆకాశగంగా జలాలతో లక్ష్మిని అభిషేకం చేస్తుంటాయిట దిగ్గజాలు. అది చూసి అడుగు తీసి అడుగు వెయ్యలేరు. ప్రసాదమాలా వితతాం స్తంభైః కాంచనరాజితైః శాతకుంభమైర్దివ్యైః గంధర్వ నగరోపమాం. బంగారముతో చేయబడినటువంటి స్తంభములు, వాటికి బాగా తాపడం చేయబడినటువంటి ముత్యములు, వజ్రములు, రత్నములు అలా ప్రకాశిస్తుంటుంది ఆ లంక. అటువంటి లంకలో సీతమ్మని మాత్రమే వెతకడం కోసం ఇవన్నీ పట్టించుకోకుండా వెళ్ళాలంటే ఎంత శక్తివంతుడై ఉండాలి. ఒక్క రాత్రిలో ఇవన్నీ దాటిపోతూ మహానుభావుడు వెళ్ళి చిట్ట చివరికి రావణాసురుడి అంతఃపురంలో చుట్టూ పడుకున్నటువంటి స్త్రీల వంక చూశారు. ఈమె సీతమ్మ అని. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాల గ్రదితాహిస మాలీవ గ్రదితా సూత్రేషు శుభే మత్త షట్పద నచాకులీన నచహీన రూప న దక్షిణ నానుపచారయుక్త భార్యా భవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య న కామనీయ. వాళ్ళేమి సామాన్యమైన కాంతలు కారు. అంత గొప్ప గొప్ప కాంతలు, అంతమంది ఒకరి భుజాలు ఒకరికి కలిసిపోయి భుజములతో మాల అల్లారా అన్నట్టుగా పడుకుని ఉన్నారు. ఒక్కరి ఒంటి మీద సరిగా వస్త్రధారణతో లేరు. అటువంటి స్థితిలో సీతమ్మ కాదు సీతమ్మ కాదు సీతమ్మ కాదని చెప్పి చూసేసి బయటికి వెళ్ళిపోయినటువంటి హనుమ రాత్రివేళ ఒంటి మీద బట్ట సరిగా లేక నిద్రపోతున్నటువంటి పరకాంతలను చూసిన పాపము నాకు వచ్చిందా అని తనకి తాను ఆత్మ పరిశీలనం చేసుకున్నారు. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. నా మనసు ఇంద్రియముల చేత విచలితము కానప్పుడు నాకు ఏ దోషము లేదు. సీతమ్మ కాదని వెళ్ళిపోయాను అనుకున్నాను.